ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు దివ్యనామంలో ఉదయకాల సమయంలో వాక్యం వీక్షించుతున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. బాగున్నారా? ఉదయకాల సమయంలో ప్రార్థించారా? ప్రతిరోజు దేవుని వాక్యం చదువుతున్నారా? చదవాలి. ప్రతిరోజు ప్రార్థనలో మనం ముందుకెళ్ళాలి. దేవుని వాక్యం తప్పకుండా మనము పాటించాలి. దేవుడి ఉదయకాల సమయంలో నీ హృదయంలో ఉన్నటువంటి దిగులు, భారము, ఆందోళనను గుర్తించి దేవుడు ఒక అద్భుతమైనటువంటి ఊరడి కలిగించేటువంటి ఒక వాగ్దానాన్ని నీకు ఇవ్వాలని ఆశపడుతున్నాడు. ఏంటా దిగులు? ఒకప్పుడు అందరూ నాతో బాగున్నారు, ఒకప్పుడు అందరూ నన్ను ప్రేమించారు. ఈ రోజున నా కుటుంబంలో ఏర్పడిన ప్రతికూల పరిస్థితులు బట్టి అందరూ నన్ను మర్చిపోయారు, అందరూ నన్ను విడిచిపెట్టారు. బంధువులు, స్నేహితులు, తోబుట్టువులు, ఆప్తులు, రక్త సంబంధులు అందరూ దూరం అయిపోయారు, అందరూ నన్ను మర్చిపోయారు, ఎవరు నన్ను పరామర్శించడం లేదు, ప్రేమించడం లేదు అని ఉదయకాలంలో దిగులు పడుతున్నావా? దేవుడు ఒక అద్భుతమైన వాగ్దానాన్ని ఇచ్చి నిన్ను బలపరచాలని ఆశపడుతున్నాడు. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం, నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడును ఎడబాయను అని ఆయనే చెప్పెను కదా. ఎంత అద్భుతమైనటువంటి వాగ్దానం అండి. దేవుడంట నిన్ను ఏమాత్రము విడవడు. ఏమాత్రం అంటే ఏంటి? ఏ పరిస్థితి అయినా నిన్ను విడవను అంటున్నాడు. రెండవదిగా ఎన్నడూ ఎడబాయను అంటే ఏ రోజైనా కూడా, అంటే ఒక్కరోజు కూడా నీకు నాకు ఎడబాపు అంటూ నేను కలగనివ్వను అని ప్రభు అంటున్నాడు. ఈ ఆశీర్వాదకరమైనటువంటి వాగ్దానం నీ జీవితంలో, ఈ లోకంలో ఎంతమంది మర్చిపోయినా విడిచిపెట్టినా చాలినది కాదా? ఆలోచించి. లోకమంతా నిన్ను ప్రేమించి, లోకమంతా నీ దగ్గరుండి దేవుడు నీకు దూరం అయిపోతే ప్రయోజనం లేదు. అయితే దేవుడు ఒక్కడే నీతో ఉండి లోకమంతా నిన్ను మర్చిపోయినా, నిన్ను విడిచిపెట్టినా పెద్ద నష్టం నీకేం కలగదు. కాబట్టి ఉదయకాల సమయంలో ఈ వాగ్దానం నా కొరకే అని బలపరుచుకొని నువ్వు ఖచ్చితంగా నిన్ను ఎవరు విడిచినా, మరచినా, వదిలేసినా ఏ మాత్రము విడవని, ఎన్నడూ ఎడబాయని దేవుడు నీతోనే ఉన్నాడు. కాబట్టి నువ్వు ఏ రోజుటికైనా గొప్ప విజయం చూస్తావు, ఆశీర్వదించబడతావు, దీవించబడతావు. ఈ వాగ్దాన నిరీక్షణతో విశ్వసించి ఈ వాగ్దానాన్ని కనిపెట్టు ప్రభు సన్నిధిలో ప్రార్థించి నిశ్చయముగా దేవుడు నిన్ను ఎన్నడూ మర్చిపోకుండా, విడవకుండా గొప్ప కార్యాలు నీ ద్వారా దేవుడు చేయించబోతున్నాడు. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకు స్తోత్రం. నేను ఏమాత్రం విడువను, నిన్ను ఎన్నడూ ఎడబాయను అని మాట్లాడినందుకు స్తోత్రం. ఎంతమంది అయితే అయ్యో నా బంధువులు, నా స్నేహితులు, నా రక్త సంబంధులు అందరూ నన్ను విడిచిపోయారే, మర్చిపోయారే అని ఎందరైతే దుఃఖపడుతున్నారో వారందరితో నువ్వు మాట్లాడి బలపరిచావు. నిన్ను ఎవరు విడిచినా, మర్చినా నేను ఏమాత్రము విడువను, ఎన్నడూను ఎడబాయనని మాట్లాడావు. ఈ వాగ్దానం నా కొరకే అని ఎవరైతే మోకరించి ప్రార్థన చేస్తున్నారో వారిని ఒక్కసారి దయతో జ్ఞాపకం చేసుకొని బలపరిచి సదాకాలముతోడే నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.